హలో ఎవ్రీవన్, ట్రిగ్నోమెట్రీ ట్రాన్స్ఫర్మేషన్లో ఈ 2 క్వశ్చన్స్ తోటి టోటల్గా 10 క్వశ్చన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అవుతుంది. సో ఓకేనా, చూద్దాం లాస్ట్ 2 క్వశ్చన్స్. cos 2a plus cos 2b plus cos 2c is equal to -4 cos a cos b cos c -1 అని ప్రూవ్ చేయాలి. ఓకేనా, ఇక్కడ కండిషన్ ఏంటి? a plus b plus c is equal to 180. ఇక్కడ ఫార్ములా ఏంటి మనకు? cos c plus cos d. cos c plus cos d ఫార్ములా 2 cos c plus d by 2 cos c minus d by 2. మరి cos 2 θ ఫార్ములా ఏంటి? 2 cos square θ -1. సో ఓకేనా, సబ్స్టిట్యూషన్ చేయాలి. మనకి a ప్లస్ b ఉంది, అంటే a ప్లస్ b ప్లస్ ఈజ్వల్ 180 అనే కండిషన్లో a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 180 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 180 కదా. అంటే a ప్లస్ b ఉంది, a ప్లస్ b అంటే 180 కాస్ ఆఫ్ 180 మైనస్ θ ఏమవుతుంది మనకు? మైనస్ కాస్ c. సో ఓకేనా, కాస్ ఆఫ్ a మైనస్ b ప్లస్ 2 కాస్ స్క్వేర్ θ -1. ఈ -1 అనేది మనం ముందుకు తీసుకొని వస్తే -1 ఇంటూ -2 కాస్ c అనేది కామన్ తీయాలి. ఓకేనా, కాస్ c కామన్ తీస్తే ఏమవుతుంది? కాస్ ఆఫ్ a మైనస్ b ఇక్కడ మనకి ఏమవుతుంది? మైనస్ కాస్ a, ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి. సో ఓకేనా, నెక్స్ట్ స్టెప్లో కాస్ ఆఫ్ a మైనస్ b మైనస్ కాస్ c, మళ్ళీ c అంటే ఏంటి? c ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ ఆఫ్ a ప్లస్ b. కాస్ ఆఫ్ 180 మైనస్ θ ఏమవుతుంది? కాస్ 180 మైనస్ θ మైనస్ కాస్ θ. ఓకేనా, సో నెక్స్ట్ స్టెప్లో కాస్ ఆఫ్ a మైనస్ b ప్లస్ కాస్ a ప్లస్ b ఏంటిది? ప్లస్ సింబల్ ఉంది కాబట్టి 2 కాస్ ఏ కాస్ బి, అదే మైనస్ సింబల్ అంటే 2 సైన్ ఏ సైన్ బి. సో ఓకేనా, సబ్స్టిట్యూషన్ చేయాలి అండ్ దెన్ మల్టిప్లికేషన్. -1 ఇంటూ 2 2 4 కాస్ ఏ కాస్ బి కాస్ సి. సో అయిపోయిందా? LHS ఈజ్ ఈక్వల్ టు RHS. సో ఇది అనేది మనము చూసుకోవాలి. ఇక్కడ ఫార్ములా మైనస్ అనే సింబల్ అనేది ఖచ్చితంగా ఉంటే మనకు ఏమొస్తుంది? ఫార్ములా 2 సైన్ ఏ సైన్ బి, అదే ప్లస్ సింబల్ ఉంటే 2 కాస్ ఏ కాస్ బి. సో ఓకేనా, ఇదొకటి చిన్నది. సేమ్ ఇదే సమ్ మనకు ప్లస్లో ఉంటే ఎట్లా, మైనస్లో ఉంటే ఎలా అనేది నెక్స్ట్ సమ్లో చూద్దాం. సో ఓకేనా, ఫార్ములాస్ అనేది బై హార్ట్లో ఉండాలి అండ్ ఎప్పుడు కూడా మనం నేర్చుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ సమ్ కాస్ 2a ప్లస్ కాస్ 2b మైనస్ కాస్ 2c ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 4 సైన్ బి సైన్ బి కాస్ సి. ఆ సమ్ ఈ సమ్ తేడా ఏంటి చెప్పాను కదా ఇంతకుముందు, అక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది, ఇక్కడ మైనస్ సింబల్ ఉంటుంది. సో ఓకేనా, ఇదే చిన్న డిఫరెన్స్, మిగతా అన్ని సమ్స్ కూడా అంతే ఉంటుంది మనకు. ట్రిగ్నోమెట్రీ ట్రాన్స్ఫర్మేషన్లో ఏంటంటే మనకు ఉట్టి ఫార్ములాస్ అనేది వస్తే అన్ని సమ్స్ చేయొచ్చు. సో దానికి దీనికి ఏం లేదు, ఒక ప్లస్ మైనస్ అనేది తేడా ఉంది. సేమ్ అదే కాస్ సి ప్లస్ కాస్ డి అనే ఫార్ములా, దీనికి కూడా సేమ్ అదే యూజ్ చేస్తాము. ఇంకా కాస్ థీటా ఫార్ములా కూడా యూజ్ చేసాం, సేమ్ అదే ఫార్ములాస్. పైన సమ్లో ఎలానో కింద సమ్ కూడా అంతే. అంటే మీరు ఈ 10 సమ్స్ అనేది మీరు నేర్చుకుంటే ఒక 20 సమ్స్ మీకు ట్రిగ్నోమెట్రీ ట్రాన్స్ఫర్మేషన్లో ఎలాంటి సమ్ ఇచ్చినా కూడా మీకు ఈ ఫార్ములాస్ రావాలి. అండ్ తర్వాత ఇప్పుడు ఈ చెప్పిన మోడల్స్ ఒక సమ్ అనేది మీరు నేర్చుకుంటే మీకు ఖచ్చితంగా 7 మార్క్స్ అనేది మీకు ఎక్కడికి పోవు. సరేనా, కానీ కామన్ తీసినప్పుడు ప్లస్ మనము మైనస్ కామన్ తీసినాం అనేది ఒకటి చూసుకోవాలి. దాన్ని మల్టిప్లికేషన్ చేయండి, ప్లస్ ఇంటూ మైనసా మైనస్ ఇంటూ ప్లస్సా. ఈ మైనస్ అనేది కామన్ చేసినప్పుడు మనము పైన ఉండే టర్మ్స్ని కామన్ తీస్తే అది ఏ టర్మ్ ఉందో అనేది మనం చూసుకోవాలి. సేమ్ అదే ప్రాసెస్, పైన సమ్ ఏంటో కింద సమ్ అంతే, కానీ అక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది, ఇక్కడ మైనస్ సింబల్ ఉంటుంది. రెండింటికి అదే డిఫరెన్స్. చూసారా, 2 కాస్ స్క్వేర్ థీటా అనేది ఉంది కదా, 2 కాస్ స్క్వేర్ సి ఉంది. ఇక్కడ మనము ఈ +1 అనేది కామన్ తీస్తే ఇక్కడ -2 కాస్ సి అనేది కామన్ తీస్తే మనకి ఇక్కడ ఏమవుతుంది? ప్లస్ కాస్ సి అయింది. పైన సమ్లో ఏముంది మనకు? మైనస్ కాస్ సి. ఓకేనా, ఈ మైనస్ కాస్ సి అనేది ఉంటుంది కాబట్టి a ప్లస్ బి ప్లస్ సి, సి అనేది కామన్ ఉంటుంది కాబట్టి మనకు 180 మైనస్ ఆఫ్ a ప్లస్ బి. ఓకేనా, సేమ్ మైనస్ ఉంటే ఏమవుతుంది మనకు? 2 సైన్ ఏ సైన్ బి, అదే ప్లస్ ఉంటే కాస్ ఏ కాస్ బి. సో ఓకేనా, ఖచ్చితంగా అయితే ఇప్పటివరకు మనం ఒక 10 సమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసాము. ఈ 10 సమ్స్లో ఖచ్చితంగా అయితే ఒక సమ్ అనేది మనకు ఫైనల్లో వస్తుంది. సేమ్ ఇదే, కాకపోతే ఏంటంటే సమ్స్ సేమ్ అన్ని ఇదే మోడల్స్లలో ఉంటుంది, కాకపోతే మనకు పైన ఒక సమ్ ప్లస్లో ఉంటే ఇంకొక సమ్ మనకు మైనస్లో ఉంటుంది. సో ఓకేనా, నెక్స్ట్ నేను మ్యాట్రిసెస్ అప్లోడ్ చేస్తున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.